వెల్కమ్ టు డాట్ న్యూస్. నేను ప్రియాంక. పల్నాడు జిల్లాలో పెదకూరపాడు రెబల్ నియోజకవర్గంగా పేరుగాంచింది. అయితే ఇది మొదటి నుంచి కాంగ్రెస్కు కంచుకోటగా ఉంది. వైఎస్ రాజశేఖర రెడ్డి మరణాంతరం వచ్చిన 2 ఎన్నికల్లో ఇక్కడ టీడీపీ ప్రాతినిధ్యం వహించింది. ఇక వైసీపీ రంగంలోకి దిగాక టీడీపీ మూలన పడింది. గెలిపే లక్ష్యంగా వ్యూహాలకు పదును పెట్టిన జగన్ 2019లో తిరుగులేని విజయం సాధించి వైసీపీ జెండాను పాదారు. ఇప్పుడు సమీపిస్తున్న అసెంబ్లీ ఎన్నికల్లో మళ్లీ విజయ బావుట ఎగరవేయడానికి వైసీపీ సిద్ధమవుతోంది. 2009, 2014 ఎన్నికల్లో కొమ్మాలపాటి శ్రీధర్ తెలుగుదేశం పార్టీ నుంచి పోటీ చేసి వరుసగా గెలిచారు. కొమ్మాలపాటి శ్రీధర్ 2009లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో తన సమీప ప్రత్యర్థి కాంగ్రెస్ అభ్యర్థి నూర్జహాన్పై 9,878 ఓట్ల మెజారిటీతో గెలిచి తొలిసారిగా ఎమ్మెల్యేగా అసెంబ్లీకి ఎన్నికయ్యాడు. అనంతరం 2014లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసి తన సమీప ప్రత్యర్థి వైసీపీ అభ్యర్థి బొల్లా బ్రహ్మనాయుడుపై 9,196 ఓట్ల మెజారిటీతో గెలిచి రెండోసారి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యాడు. దీంతో వైఎస్ జగన్మోహన్ రెడ్డి 2019 ఎన్నికల్లో ఖచ్చితంగా పెద్దకూరపాడులో విజయం సాధించాలని పట్టుబట్టి బొల్లా బ్రహ్మనాయుడుని వినుకొండ నియోజకవర్గానికి మార్చి ఆ స్థానంలో నంబూరు శంకర్రావును శాసనసభ అభ్యర్థిగా ప్రకటించారు. కొమ్మాలపాటి శ్రీధర్ 2019లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో పెదకూరపాడు నియోజకవర్గం నుండి టీడీపీ అభ్యర్థిగా పోటీ చేసి తన సమీప ప్రత్యర్థి వైసీపీ అభ్యర్థి నంబూరి శంకర్రావు చేతిలో 14,104 ఓట్ల తేడాతో ఓడిపోయారు. దీంతో తొలిసారి పెదకూరపాడులో వైసీపీ జెండా ఎగిరింది. మొత్తంగా చూస్తే వైనాడ్ 175. ఇది సీఎం జగన్ లక్ష్యం. ఆ దిశగా ఆయన 2024 ఎన్నికలకు మార్పులు చేర్పులు చేస్తూ అభ్యర్థులను ప్రకటిస్తున్నారు. మరి ఈసారి పెదకూరపాటు శాసనసభ అభ్యర్థిగా మళ్లీ నంబూరి శంకర్నే ప్రకటిస్తారా, మళ్లీ అభ్యర్థిని మారుస్తారా అనేది హాట్ టాపిక్ గా మారింది. ఏది ఏమైనప్పటికీ మరోసారి పెదకూరపాడు నియోజకవర్గంలో వైసీపీ గెలుపు ఖాయమని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. మరి అభ్యర్థుల కొరతతో ఉన్న టీడీపీ వరుసగా 4వ సారి ఇక్కడి నుంచి కొమ్మలపాటి శ్రీధర్నే బరిలోకి దింపుతుందా? మరి పొత్తుతో వస్తుంది కాబట్టి జనసేన, బీజేపీ అభ్యర్థులు పోటీకి దిగుతారా అనేది కొమ్మలపాటి అనుచరుల్లో అగ్గిరాజేస్తుందని టాక్. మొత్తంగా చూస్తే సీఎం జగన్ నంబూరి శంకర్ని బరిలోకి దింపినా, మరి వేరే అభ్యర్థిని ప్రకటించినా ఇక్కడ వైసీపీ గెలుపు ఖాయమని వైసీపీ శ్రేణులు ధీమా వ్యక్తం చేస్తున్నారు. ప్లీజ్ సబ్స్క్రైబ్ డాట్ న్యూస్.